తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అంటే మీకు కష్టాలు రావు అయితే జీవితంలో? కష్టాలు రాకుండా ఎందుకుంటే కర్మను అనుభవించాల్సిందే. మీకు తెలుసు కదా ఏ కష్టం వస్తుందో ముందే మీరే సాల్వ్ చేసుకోవచ్చు కదా. ఎస్, మీరు అంద మంచి మాట. కష్టం అనేది రాకపోతే నేనే దేవుణ్ణి అవుతాను కదా. నేనే దేవుణ్ణి అవుతాక నేను దేవుణ్ణి కాదు. ఎక్కడ నాకు భగవంతుడు నాకు ఒక రాసిచ్చాడు. ఏం రాసిచ్చాడు? ఈ పని చేసి ఈ పని వల్ల 10 మందికి ఉపయోగపడే విధానాన్ని చెప్పడానికి నన్ను పంపించాడు. దేవుడే డైరెక్ట్గా పంపించారా, మీకు రాసి ఇచ్చారా? రాసిచ్చడం కాదు కదా. ఇప్పుడు ఒక విధానంలో మనం నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ప్రతిదీ అవతల వ్యక్తి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి అన్నప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయడం తప్పులేదుగా. ఇప్పుడు మీరు రాసిస్తాడంటే ఇప్పుడు భగవంతుడు మీరే యాంకర్ శివ గారు ఎందుకు అవ్వాలి? యాంకర్ శివ గారు మీరే ఎందుకు అవ్వాలి? యాంకరింగ్ చేస్తున్నాను కాబట్టి నేను కూడా విధానం అంటే ఆ సబ్జెక్ట్ నేర్చుకొని ఆ సబ్జెక్టులో నేను 10 మందికి ఉపయోగపడడానికి. ఇప్పుడు మీరు నన్ను ప్రశ్న ఎలా చేస్తున్నారో దానిలో ఉపయోగపడే విధానం తెలుసుకొని ఇంకొక 10 మందికి జ్యోతిష్ శాస్త్రం జ్యోతి వెలుగు చూపిస్తుంది. ఈ వెలుగు చూపించి వాళ్ళ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నానేమో, ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఇప్పుడు నార్మల్ మీ జాతకాన్ని మీరు చెప్పుకోగలరు చూసుకొని? చెప్పొచ్చు కదా. చెప్పొచ్చా? ఇప్పుడు మీకు అంటే ఎలాంటి నార్మల్గా పక్క వాళ్ళు చెయ్యి చూసి లేకపోతే జాతకం ఏం చెప్తారు నార్మల్గా? జ్యోతిష్ శాస్త్రం ఏం చెబుతుందంటే 12 భావాలు ఉంటాయి. నీకు పుట్టిన కాడి నుంచి చనిపోయేంత వరకు కూడా ఉన్న భావాలన్నీ కూడా దానిలో చెప్తుంది. నీ జాతకంలో ఏ సంవత్సరం ఏం జరుగుతుంది, ఏ సంవత్సరం నీకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి, ఏ సంవత్సరం ఇబ్బంది కలిగిస్తుంది, ఏ సంవత్సరంలో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఏ సంవత్సరం నీకు భార్య వల్ల బాగుంటుంది, నీకు లవ్ మ్యారేజ్ అవుతుందా, అరేంజ్ మ్యారేజ్ అవుతుందా, తర్వాత నీకు సంతానం కలుగుతారా, నీకు ప్రొఫెషన్ పరంగా ఎలా ఉంటుంది, వ్యాపారం చేస్తావా, ఇలాంటి ఇత్యాది విషయాలన్నీ కూడా మన జ్యోతిష్ శాస్త్రంలో కన్ఫామ్గా ఉన్నాయి. ఇవి తెలుసుకొని ఇప్పుడు మీకు ప్రాబ్లం ఉంది, ఒక సంవత్సరం బాగలేదు అన్నాం, ఈ సంవత్సరం బాగలేదు అన్నప్పుడు ఆగితే ఈ సంవత్సరం వల్ల స్ట్రెస్ పడతారేం కానీ ఫైనాన్షియల్గా లాస్ అవ్వరు కదా. కాబట్టి ఈ సంవత్సరం దాటిన తర్వాత వచ్చే సంవత్సరం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రం అదే చెప్తుంది. అంతేకాని నీ కర్మను రాస్తాను, నీ కర్మని మారుస్తాను అనేది ఎక్కడ చెప్పలేదు కూడా, చెప్పబడటం లేదు కూడా. అంటే నువ్వు పోయే మార్గంలో కొంత మార్గంలో ఇబ్బంది కలిగించే ఏదైతే ఉందో ఆ ఇబ్బందిని తొలగించడానికి జ్యోతిష్ శాస్త్రం పనికొస్తుంది.